సత్యవతి సుతుడు సభా మండపంలో కూర్చొని సమాధానం చెప్పాడు. చిరంజీవి, జనమేజయ, అతి రహస్యము, అతి అద్భుతము ఒక పురాణం చెప్తున్నాను, విను. శ్రద్ధగా ఆలకించు. శుభప్రదమైన భాగవతం ఇది. ఇందులో ఎన్నో కథలు, ఉపకథలు ఉంటాయి. ఒకప్పుడు నా కుమారుడు శుకుడికి వినిపించాను, ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను. ఇది పరమ గుహ్యం సుమా. విన్నంత మాత్రం చేతనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి. ఉపోద్ఘాతం సాగుతుండగానే జనమేజయుడు అడ్డు తగిలాడు. ఈ ఆస్తికుడు ఎవరు? నా సర్పయాగం ఎందుకు ఆపాడు? పాములను కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి? ఇదంతా సవిస్తరంగా చెప్పి అటుపైన పురాణం వివరించు అన్నాడు. అలాగేనన్నాడు వ్యాసుడు. ఆస్తిక వృత్తాంతం. జనమేజయ, జరత్కారుడు అని ఒక మునీశ్వరుడు ఉన్నాడు. అతడు శాంత స్వభావుడు, గృహస్థాశ్రమం స్వీకరించలేదు. అతడు ఒక రోజున ఒకానొక అడవిలో పెద్ద గోతిలో వేలాడుతున్న తన పూర్వీకులను చూశాడు. ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పితలు అన్నారు కదా, నాయనా, నువ్వు త్వరగా వివాహం చేసుకో. అప్పటిదాకా మా పని ఇంతే. ముక్తి లేదు, స్వర్గం లేదు. జరత్కారుడు సమాధానం చెప్పాడు. సనామధేయురాలు, నాకు అతి వివసురాలు, అయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కద్రు, వినతలు ఓ సాయంకాలం వేళ సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాశ్వాన్ని చూశారు. దాని రంగు ఏమిటంటే ఏమిటి అనుకున్నారు. శ్వేతాశ్వమంది వినత, కృష్ణవర్ణమంది కద్రువ. వాదులాడుకున్నారు, పందెం వేసుకున్నారు, దాసీత్వం పనంగా పెట్టుకున్నారు. రేపు వచ్చి దగ్గరికి వెళ్ళి చూసి తేల్చుకుందాం అనుకున్నారు. కద్రువ తన పిల్లలకు రహస్యంగా చెప్పింది. పిల్లపాముల్లారా, మీరు వెళ్ళి గుర్రానికి చుట్టుకొని నల్లగా కనిపించేట్టు చెయ్యండి అంది. దీనికి కొన్ని పాములు అంగీకరించలేదు. జనమేజయుడి యాగంలో అగ్నికి ఆహుతి కమ్మని వారిని శపించింది. తక్కిన పాములు వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకొని దాన్ని మాత్రం నల్లగా కనిపించేట్టు చేశాయి. తోడికోడళ్ళు వెళ్ళి చూసేసరికి తోక నల్లగా కనిపించింది. కద్రువ నెగ్గింది, వినత ఓడిపోయింది. కనుక దాసీత్వం పట్టాలి. దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు. కారణం అడిగి తెలుసుకున్నాడు. నాయన, నేను కద్రువకు దాసినయ్యాను. ఆవిడ ఏ పని చెప్తే అది చెయ్యాలి. మొయ్యమంటే మొయ్యాలి. ఇంకా ఈ బతుకు ఇంతే అంది. నిజంగా మొయ్యమంటే నేనున్నానుగా, మోస్తానులే. ఎక్కడికి మొయ్యమంటే అక్కడికి మోస్తాను. నువ్వేమీ బాధపడకు. నిన్ను దాస్యం నుంచి విముక్తురాలను చేయిస్తాను రా అంటూ కద్రువ దగ్గరికి తీసుకువెళ్ళాడు. పినతల్లిని సోదరులతో సహా భుజాన ఎక్కించుకొని సముద్రం ఆవలి తీరానికి మోసుకు వెళ్ళాడు గరుడు. అక్కడ అడిగాడు, పినతల్లి, నా కన్నతల్లికి ఈ దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పు అని అభ్యర్థించాడు. నువ్వు కనుక దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకువచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తం చేస్తాను అని చెప్పింది కద్రువ. అంతే, గరుత్మంతుడు ఒక్క ఉదుటున ఇంద్రలోకానికి ఎగిరాడు. దేవతలతో హోరాహోరీ యుద్ధం చేశాడు. ఎలాగైతేనేమో అమృత భాండం చేజిక్కించుకున్నాడు. సరాసరి వచ్చి కద్రువకు అందించి వినతాదేవికి దాస విముక్తి కలిగించాడు. పవిత్రంగా దర్భలు పరిచి అమృత భాండాన్ని దాని మీద ఉంచారు. స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్ళారు. ఇంతలోకే ఇంద్రుడు సుధాభాండాన్ని అపహరించుకుపోయాడు. సుస్నాతులై వచ్చిన సర్పపుత్రులు ఆశగా ఆబగా దర్భలు నాకారు. నాలుకలు చీరుకుపోయాయి. అప్పటి నుంచి సర్పాలు ద్విజిహ్వాలు అయ్యాయి. అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారులు, వాసుకి ప్రముఖులు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఆయన ఒక ఉపాయం చెప్పాడు. జరత్కారుడు అనే ఒక మహాముని ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు. అతడికి వాసుకి సోదరి జరత్కారుని ఇచ్చి వివాహం చెయ్యండి అని అతడు సనామధేయురాల్ని వివాహం చేసుకుంటాడు. జరత్కారులకు ఆస్తికుడనే జరత్కారులకు ఆస్తికుడనే కొడుకు పుడతాడు. అతడు మిమ్మల్ని కాపాడుతాడు. వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పి పంపించాడు. వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్ళి జరత్కారుణ్ణి వెతికి పట్టుకొని స్వయంగా తన చెల్లెల్నిచ్చి వినయంగా వివాహం జరిపించాడు.
నాకు అప్రియం చేసిందంటే చాలు వదిలేస్తానని నియమం పెట్టి జరత్కారుడు ఆమెను స్వీకరించాడు. పర్ణశాల కట్టుకొని కాపురం పెట్టాడు. సుఖంగా సంసారం సాగుతుంది. ఒక రోజున సుష్టుగా మధ్యాహ్న భోజనం చేసి నడుము వాల్చాడు జరత్కారుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిద్ర లేపకు అని భార్యకు ఆజ్ఞాపించి గుర్రు కొట్టాడు. సూర్యాస్తమయం అయింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు, లేపకపోతే సంధ్యోపాసన చెయ్యని ధర్మలోపం చుట్టుకుంటుంది. ఏమి చేయాలో తోచలేదు ఈ ముని పత్నికి. ఈ రెండింటిలో నరకానికి తీసుకుపోయే ధర్మానికంటే మొదటిదే మేలనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను, అంతే కదా, పర్వాలేదు అనుకొని భర్తను నిద్రలేపింది. సాయం సంధ్యకు వేళ అయింది. లేవండి లేవండి అని లేస్తూనే మండిపడ్డాడు జరత్కారుడు. నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా? నిన్ను వదిలేసి నేను పోతున్నాను, నువ్వు నీ సోదరుడి ఇంటికి పో అన్నాడు. భయంతో వణికిపోతూ ఆమె అన్నది కదా, మా అన్నగారు ఏ ఫలం కోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరెలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూ నించుంది. చీకు చింత లేని జరత్కారుడు గుమ్మం దాటపోతూ క్షణమాగి ఈ సందేహానికి సమాధానంగా తదస్తి అనేసి వెళ్ళిపోయాడు. తత్ ఆస్తి, అది ఉంది. మునికాంత వాసుకి ఇంటికి వచ్చేసింది. ఏమిటి విషయమని అన్నగారు అడిగితే తదస్తి వరకు చెప్పింది. వాసుకి సంతోషించాడు. జరత్కారుడు సత్యసంధుడు కనుక అతడి మాటను విశ్వసించి సోదరిని లాలనగా చూసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. అతడే ఆస్తికుడు. జనమేజయ తల్లివైపు బంధువులను కాపాడుకోవటం కోసం ఆస్తికుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపించేశాడు. ఆ వరకులీనుడు వాసుకి మేనల్లుడు అయిన ఆ మునిబాలుడి కోరికను మన్నించటం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం. సరే నాయన, భారతం అంతా విన్నావు, అయినా మనశ్శాంతి కలగలేదు. నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలేదు. అందుచేత సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రపత్తులతో దేవి ఆలయం కట్టించు. నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి. భక్తితో కనుక నిత్యం పూజిస్తే ఆ శివాని నీ వంశాన్ని వృద్ధి పొందిస్తుంది, నీ రాజ్యాన్ని స్థిరపరిచి రక్షిస్తుంది. విధి విధానంగా దేవి యజ్ఞం చేసి శ్రద్ధగా దేవి భాగవతం విను. నవరసాలతో వినసొంపుగా ఉండే ఆ దివ్య పురాణాన్ని నీకు వినిపిస్తాను, తరిద్దువు గాని. ఇంతకన్నా వినదగిన పురాణం మరొకటి లేదు. ఇంతకన్నా ఆరాధించగలిగిన దేవత లేదు. నా శ్రోతవ్యం పరం చాస్మాత్ పురాణాద్ విద్వతే భువి నారాధ్యం విద్యతే రాజన్ దేవీ పాదాంబుజాద్భృతే. జనమేజయ, ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం. దేవిని ఆరాధించకపోవటం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు. ఆరాధించని వారంతా దుఃఖభాగులే. బ్రహ్మాదులే భక్తితో అర్చించే దేవి పాదపద్మాలను ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను. శ్రీమద్దేవి భాగవతం శ్రద్ధగా విను, నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలను పొందుతారు.